సంతాన కలను నిజం చేసుకునేందుకు ఈ రోజే 49 సంప్రదించండి 9390501418. నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను సిరి. ఉద్ధవ్ ఠాక్రే శివసేన ఎంపీలు మరి ఉద్ధవ్ ఠాక్రేకి షాక్ ఇచ్చారా? ఓం బిర్లా అయితే మొత్తానికి ఆమోదం అయితే తెలిపారు 6 ఎంపీలకి. మరి ఉద్ధవ్ ఠాక్రే శివసేన పార్టీ మరింత బలహీన పడిందా? సో ఈ అంశం మీద మరింత సమాచారాన్ని మనకు అందజేయడానికి ఈరోజు మనతో పాటు ఉన్నారు ప్రముఖ పొలిటికల్ అనలిస్ట్ సురేష్ కొచ్చాటియాల్ గారు. నమస్కారం సార్. నమస్కారం సార్, ఇప్పుడు చూసుకున్నట్టయితే మొత్తానికి 9 మందిలో 6 ఓం బిర్లా గారు అంటే స్పీకర్ గారు అయితే ఆమోదం తెలిపారు రెబల్స్కి. ఇప్పుడు చూసుకున్నట్టయితే ఉద్ధవ్ ఠాక్రే శివసేన ఇంకా బలపడిపోయినట్టయినా పార్టీ పరంగా చూసుకున్నట్టయితే? అవునండి, ఎందుకంటే లోక్సభలో బీజేపీకి అసెంబ్లీలో ప్రాబ్లం లేదు, అది వెస్ట్ బెంగాల్లో కూడా అంతే సంగతి. బీజేపీకి అక్కడ ప్రాబ్లం లేదు, కానీ ఇక్కడ ప్రాబ్లం ఉంది. ఇక్కడ లోక్సభలో వాళ్ళకి నంబర్ తక్కువ ఉంది. ఎస్పెషలీ ఉమెన్స్ రిజర్వేషన్ అమెండ్మెంట్ బిల్ పాస్ చేయడానికో లేకుంటే డీలిమిటేషన్, దాంతో సహా ఉన్న డీలిమిటేషన్ పాస్ చేయడానికి వాళ్ళ దగ్గర ఎంపీలు తక్కువ ఉన్నారు. సో దానికోసం వాళ్ళు కావాల్సిన ఏం చేస్తున్నారంటే, వాళ్ళు ఒకటి టీఎంసీ వైపు నుంచి ఆల్మోస్ట్ 20 మంది ఎంపీలు వచ్చేసారు. 6 ఇప్పుడు శివసేన నుంచి వచ్చి 26 అయిపోయారు. దాంతో సహా ఆల్మోస్ట్ 25 నుంచి 26 మంది డిఎంకే నుంచి రాబోతున్నారు. సో మీరు అన్నీ కలుపుకుంటే ఆల్మోస్ట్ అదొక 46 ప్లస్ ఇదొక 6, 52 సీట్లు ఎక్కువ అవుతుంది. అది బీజేపీకి పెద్ద ఒక రిలీఫ్. ఓకే, ఎందుకంటే ఇది పాస్ చేయాలంటే 360 ఓట్లు కావాలి. అవును సార్. కానీ అది మెంబర్స్ ప్రెజెంట్ అండ్ ఓటింగ్ అంటారు. అందరూ 360 మంది అక్కడ ఉండాలని లేదు. ఒక పార్టీ దాని నుంచి బాయ్కాట్ చేస్తారా లేకుంటే అబ్స్టైన్ చేస్తే ఎంతమంది ఉన్నారు? ఇప్పుడు 542 మంది ఉన్నారు లోక్సభలో. దాంట్లో ఫర్ ఎగ్జాంపుల్ ఒక 60 మంది రారు ఆ రోజు, లేకుంటే అబ్స్టైన్ అనే ఆప్షన్ ఉంది, అబ్స్టైన్ చేస్తారు. సో ద 2/3 మెజారిటీ కౌంట్లో ఏమవుతుందంటే కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్కి నంబర్ ఆఫ్ మెంబర్స్ ప్రెజెంట్ అండ్ ఓటింగ్ ఎంతమంది ఉన్నారు. సో ఆ రోజు 400 మంది ఉంటే దాని 2/3 ఉంటుంది. ఓకే, ఆ రోజు 500 మంది ఉంటే దాని 2/3 ఉంటుంది. ఆ రోజు 450 మంది ఉంటే వాళ్ళ 2/3 ఉంటుంది. సో ఆ నంబర్ దగ్గరకు వస్తుంది ఇప్పుడు బీజేపీకి, పెద్ద ఒక రిలీఫ్ బీజేపీకి. ఇది కాకుండా మీరు చూస్తే నెక్స్ట్ మూవ్ ఏంటంటే, బీజేపీ ప్రతి ప్లేస్లో ఇది మన ఇక్కడ ఒకటే కాదు, మనం చూసిన వెస్ట్ బెంగాల్లో జరిగింది. ఇది బీజేపీ ఏం చేస్తుందంటే 2029 ఎలక్షన్కి తయారవుతున్నారు. దే గెటింగ్ రెడీ ఫర్ ఇట్. ఇప్పుడు టీఎంసీ నుంచి 20 మంది ఎంపీలు బీజేపీ వైపు వచ్చారు. ఇప్పుడు రేపు 2029 ఎలక్షన్ జరిగినప్పుడు వాళ్ళకి సీట్లు ఇవ్వాలని ఎక్కడ రాసి పెట్టలేదు. బహుశా సీట్లు కూడా ఇవ్వరు వాళ్ళకి, కొంతమందికి ఇవ్వచ్చు కాబట్టి వినింగ్. ఎందుకంటే మళ్ళీ టీఎంసీ వాళ్ళు తీసుకుంటే బీజేపీ అంటారు మళ్ళీ పార్టీ. లేకుంటే వాళ్ళు పోటీ చేస్తే వాళ్ళు ఈ కొత్త పార్టీ పేరు మీద పోటీ చేయొచ్చు. హెచ్సిపిఐ అని కొత్త పార్టీ పెట్టారు, ఆ పార్టీ సింబల్ మీద పోటీ చేయొచ్చు. ఇప్పుడు మమతా బెనర్జీ, ఈ పార్టీ, కాంగ్రెస్, సిపిఎం అండ్ బీజేపీ 5 పార్టీలు ఉంటారు అప్పుడు వెస్ట్ బెంగాల్లో. అదే అడ్వాంటేజ్ వాళ్ళకి ఇప్పుడు మహారాష్ట్రలో చేస్తున్నారు. మహారాష్ట్రలో ఒక గేమ్ ఏంటంటే, ఇక్కడ మెయిన్గా మహారాష్ట్రలో శివసేన అంటే ఉద్ధవ్ ఠాక్రే ఫ్యాక్షన్ని ఫినిష్ చేయాలని బీజేపీ నిర్ణయించుకున్నారు. మమతా బెనర్జీని చేసినట్లనే అక్కడ కూడా. ఎందుకంటే ఎప్పటి నుంచో బాలాసాహెబ్ ఠాక్రే ఉన్నప్పటి నుంచి బీజేపీకి ఎప్పుడు పైకి రానియలేదు. బీజేపీని వాళ్ళని ఒక జూనియర్ పార్ట్నర్గా ఉంచుకున్నారు. బీజేపీకి ఒక కోపం ఉండే, మేము అదొక రోజు మేము కూడా నంబర్ 1 పార్టీ అయిపోతామని. దానికి వాళ్ళు చాలా ప్రయత్నాలు చేశారు. ఎస్పెషల్లీ బాలాసాహెబ్ ఠాక్రే గారు పోయిన తర్వాత మీరు చూసుంటారు, చాలా మటుకు ఉద్ధవ్ ఠాక్రేకి ముఖ్యమంత్రి కావాలని చెప్పి లాస్ట్ కాంగ్రెస్తో చేయగలుగుతున్నారు. ఏది వాళ్ళ నాన్నగారు అన్నారు, ఆ పార్టీతో ఏ రోజు నేను అసలు దగ్గర కూడా వెళ్ళానని చెప్పిన మనిషి వెళ్ళి పార్టీతో సంబంధాలు పెట్టుకున్నాడు, ఎన్సీపీతో సపోర్ట్ తీసుకున్నారు. సో బీజేపీలో అది ఒకటి ఉండే కోపం ఉండేది, ఈయన ఎప్పుడో ఒక రోజు లెసన్ నేర్పియాలని చెప్పేసి. ఫస్ట్ స్టెప్ వాళ్ళు ఏం చేస్తారంటే షిండే పార్టీని స్ప్లిట్ చేశారు. అంటే షిండేని తీసుకొచ్చి పార్టీని స్ప్లిట్ చేశారు. శివసేన 2 ముక్కలు అయిపోయింది. దాని తర్వాత షిండే ఫ్యాక్షన్ చాలా బాగా వాళ్ళ నంబర్ ఆఫ్ ఎమ్మెల్యేస్ పెట్టి, నంబర్ ఆఫ్ ఎంపీస్ అప్పుడు లాస్ట్ ఆయన ముఖ్యమంత్రి ఉన్న టైంలో ఆర్గ్యూ చేసి ఎలక్షన్ కమిషన్ దగ్గర నుంచి సింబల్ తెచ్చుకున్నారు. అంటే మేమే ఒరిజినల్ శివసేన, ఆ సింబల్ మా దగ్గర ఉంది చూడండి, ఆ మషాల్ అది మాది అని చెప్పి తీసుకొచ్చారు. శివసేన అది ఒక సింబల్ ఉంటుంది. ఓకే, సో అది మాది అని చెప్పేసి తెచ్చుకున్నారు వీళ్ళు బోయిండారు. ఇప్పుడు జరుగుతున్న ప్రాబ్లం ఏంటంటే, ఇప్పుడున్న మిగతా వాళ్ళని కూడా ఫినిష్ చేసేద్దామని చెప్పి బీజేపీ వాళ్ళ వైపు, ఎందుకంటే వీళ్ళకు 9 మంది లోక్సభలో, 1 రాజ్యసభలో ఉన్నారు, సంజయ్ రౌత్ రాజ్యసభ. సో ఈ 9 మందిలో 6 మంది వెళ్ళిపోతే 3 మిగులుతారు అండ్ 1 రాజ్యసభ, అంటే 4 సీట్లే ఉంటుంది. సో వీళ్ళని మహారాష్ట్రలో కంప్లీట్గా ఫినిష్ చేయడానికి ట్రై చేస్తున్నారు. శివసేన మెయిన్ స్ట్రెంగ్త్ ముంబై సిటీ, కానీ అక్కడ కూడా ఈసారి జరిగిన ఎలక్షన్లో బర్హన్ ముంబై మున్సిపల్ కార్పొరేషన్ ఎలక్షన్లో
అది కాకుండా నవీ ముంబైలో, అది కాకుండా చుట్టుపక్కల థానేలో అంతా బీజేపీ గెలిచారు. అది పెద్దగా కాంగ్రెస్కి పెద్దగా బ్లో అయిపోయింది. ఎందుకంటే ఎస్పెషలీ కాంగ్రెస్కి కాన్ఫిడెన్స్ ఏముండంటే ముస్లిం ఏరియా నుంచి ఉన్న ఓట్లతో గెలిస్తే మీకు మెజారిటీ వచ్చేస్తుంది బొంబాయిలో అని. అది జరగలేదు. ఓట్లు వచ్చినాయి కానీ అంత మటుకు రాలేదు. ఇప్పుడున్న పరిస్థితుల్లో వి ఆర్ గోయింగ్ టు ఫినిష్ దమ్ ఆఫ్ టోటలీ. సో దానికి ఫస్ట్ స్టెప్ ఇది. దీని తర్వాత ఏం చేస్తారు, ఎక్కడ ఎంతమంది మిగులుతారు, ముగ్గురు పెట్టుకుని ఏం చేసుకుంటే ఏం పవర్ ఉంటుంది, ఏముండదు. సో ఈ ఆరుగురు వెళ్ళిన దాంట్లో ఇద్దరికేమో మినిస్టర్షిప్ ప్రామిస్ చేశారంటున్నారు, క్యాబినెట్ రీషఫుల్ జరగబోతుంది. దాంతో మహారాష్ట్రకి ఇంకొంచెం రిప్రజెంటేషన్ వస్తుంది. మీరు అడగవచ్చు మళ్ళీ వీళ్ళు బీజేపీలు ఎందుకు చేరలేదు, వీళ్ళు ఎందుకు షిండే వైపు వెళ్ళారని. దాట్స్ అ గుడ్ క్వశ్చన్ ఉంటుంది. ఎందుకంటే షిండే వైపు వెళ్తే బీజేపీకి ప్రాబ్లం లేదు. ఓకే, ఎందుకంటే బీజేపీలో చేరారనుకోండి మళ్ళీ వాళ్ళ వాంటారు ప్రొటెస్ట్ రావు శివసేనలో, ఏంటి మీరు వెళ్ళి బీజేపీలో చేరారు, మేము ఒరిజినల్ పార్టీకి వెళ్ళిపోయాం, మా పార్టీ అదే కదని చెప్పి అక్కడికి వెళ్ళిపోయాయని చెప్తారు. ఇప్పుడు వీళ్ళు అదే చెప్తారు కదా, ఒరిజినల్ పార్టీ అది, అక్కడికి వెళ్ళాం, మాకు యాంటీ డిఫెక్షన్లో రాదు, ఎందుకంటే మేము ఒరిజినల్ పార్టీకి వెళ్ళిపోయాం. అది ఈ పరిస్థితుల్లో ఉద్ధవ్ ఠాక్రే ఏం చేస్తారు, ఆయన మళ్ళీ కాంగ్రెస్ నుంచి బయటకు వస్తారా, అలయన్స్ నుంచి, ఇండియా అలయన్స్ నుంచి ఎందుకంటే లాస్ట్ టైం మీటింగ్ జరిగినప్పుడు ఢిల్లీలో మొన్న ఆయన వెళ్ళలేదు, వర్చువల్గా వెళ్ళారు, ఆన్లైన్ వెళ్ళి కలిసి మాట్లాడారు. సో డెఫినెట్గా ఉద్ధవ్ ఠాక్రేకి అంత ఇంట్రెస్ట్ లేదు ఇప్పుడు కాంగ్రెస్తో, ఎందుకంటే కాంగ్రెస్ వాళ్ళని అసలు పట్టించుకోవట్లేదు. మున్సిపల్ ఎలక్షన్లో చాలా పెద్ద చేయించారు వాళ్ళకి, అది వాళ్ళకి కోపం ఉంది. ఎన్సీపీ ఇంకో వైపు, ఎన్సీపీని కూడా బీజేపీ స్ప్లిట్ చేశారు, మీకు తెలిసిందే. ఒకసారి ఒక అజిత్ పవార్ గారిని తీసుకొచ్చారు ఇటువైపు, ఎన్సీపీ స్ప్లిట్ అయిపోయింది. ఎన్సీపీ కూడా ఒరిజినల్ సింబల్ తీసుకెళ్ళిపోయారు. ఓకే, కానీ అజిత్ పవార్ గారు దాని తర్వాత చనిపోయారు, ఆయన ఇప్పుడు పార్టీ కూడా దీంతో ఫినిష్ అయిపోయింది. సో బీజేపీ హ్యాపీ అన్నమాట. ఇప్పుడున్న షిండే ఒకరే, షిండేని కూడా ట్యాకిల్ చేయాల్సి వస్తుంది, ఇవాళ కాకుండా రేపు ప్రాబ్లమ్ కావచ్చు షిండేతో. అంటే ఇప్పుడు ఇక్కడ ఏంటంటే వీళ్ళని నమ్ముకొని మరి వీళ్ళు పార్టీ నుంచి అంటే ఇట్లా బయటకు వచ్చిన వాళ్ళని మళ్ళీ పార్టీనే మళ్ళీ దూరం పెడుతుందంటే ఒక రకంగా ఆలోచించాల్సిన పరిస్థితులే కదా సార్. ఇప్పుడు షిండే గారిని కూడా ఏదో ఒక రోజు మళ్ళీ వెనక్కి తీసుకెళ్తుంది అని అంటే ఇందులో ఉన్న వాళ్ళ పరిస్థితి ఏంటంటారు, వాళ్ళు కూడా ఎంతో కొంత ఒక హోప్తో ఉంటారు, మాకు ఏదో ఒక రేపటి రోజున ఏదో ఒకటి వచ్చేస్తుంది, దాంతోనే కదా మేము ఇక్కడ ఉంది అని చెప్పేసి. బీజేపీ ఇది కాంగ్రెస్ ముక్త భారత్ అని బీజేపీ మొదలు పెట్టారు, అంటే కాంగ్రెస్ ని భారతదేశంలో మొత్తం తూర్చుకొట్టారు. అది చేస్తూ చేస్తూ ఇది ఆపోజిషన్ కూడా తీసుకెళ్లిపోతున్నారు వాళ్ళు. అంటే ఎక్కడెక్కడ రీజనల్ పార్టీస్ ఉందో అందరినీ ఫినిష్ చేశారు బీజేపీ. సౌత్ నుంచి స్టార్ట్ చేద్దాం, డిఎంకే పక్కన పెట్టచ్చు, ఎందుకంటే ఎప్పుడు డిఎంకే ఇష్యూ కాదు. కర్ణాటకలో జేడిఎస్ ఒకసారి ఒక టైంలో చాలా పవర్ఫుల్ పార్టీ ఉంది, బీజేపీ ఏం లేకుండా. కుమారస్వామి కానీ దానికన్నా ముందు దేవగౌడ గారు, కుమారస్వామి గారు రెండు సార్లు ముఖ్యమంత్రి కూడా అయ్యారు. కానీ ఆయనకి ఒక స్టెబిలిటీ లేదు, ఒకసారి కాంగ్రెస్ వెళ్తాడు, మళ్ళీ బీజేపీకి వస్తాడు, మళ్ళీ కాంగ్రెస్కి వెళ్తాడు, మళ్ళీ బీజేపీకి వస్తాడు. లాస్ట్లో బీజేపీకి తెలిసిపోయింది ఈయన గేమ్ ఇంతే, ఎవరిది అధికారంలో ఉంటే మేము గేమ్ ఆడాలని చెప్పి. ఇప్పుడు ఆఫ్ కోర్స్ వాళ్ళు ఆపోజిషన్లో ఉన్నారు బీజేపీ, ఎందుకంటే జేడిఎస్ వీక్ అయిపోయారు, బీజేపీ వీక్ కావడం కాదు. ఇప్పుడు జేడిఎస్ ఏం చేశారు, కుమారస్వామిని మినిస్టర్షిప్లో మినిస్ట్రీ తీసుకొని స్టీల్ మినిస్ట్రీ ఇచ్చారు. వాళ్ళ నాన్నగారు దేవగౌడకి అప్పుడు రాజ్యసభ నామినేషన్ ఇచ్చారు, ఇప్పుడు ఆయన రిటైర్ అయిపోయారు రాజ్యసభ నుంచి. ఇప్పుడు జేడిఎస్ ఉందా అంటే ఉంది, ఎక్కడ ఉందంటే వాళ్ళ మండ్యా చుట్టుపక్కల ఏరియాలో వాళ్ళ ఏరియా అది, ఇప్పుడు అక్కడ కూడా వాళ్ళకి పట్టలేదు. అక్కడ ఉన్న దక్షిణ కర్ణాటక కానీ మిగతా చోట్ల, హైదరాబాద్ కర్ణాటకలో వాళ్ళకి కొంచెం పట్టు ఉండే, అది కూడా పోయింది. బెల్లారి ఆ సైడ్ కూడా ఉండే, అది కూడా పోయింది. ఇప్పుడు ఎక్కడలేని పరిస్థితి అయిపోయారు జేడిఎస్. మొన్న ఏదో సౌండ్లు చేస్తున్నాడు అన్న, నేను మళ్ళీ వెళ్ళి మేము పోటీ చేస్తాం అది ఇది అని చెప్పి, ఏం జరగదు. బీహార్ నితీష్ కుమార్ ఎన్నోసార్లు ముఖ్యమంత్రి అయ్యారు, ఇప్పుడు కూడా ఆయన సీట్లు తక్కువ కాదు, బీజేపీ కన్నా తక్కువ. మీరు చూసుంటారు, వన్ డే సడన్ గా ఆయన వచ్చి నేను రాజీనామా చేస్తున్నాను, రాజ్యసభకి వెళ్ళిపోతున్నాను. చాలా మంది ఇప్పుడు కూడా అడుగుతున్నారు ఎందుకు చేశారు, ఏ ప్రాబ్లం ఏం లేకుండే కదా, సడన్గా ఎందుకు చేశారు. హెల్త్ పరంగా బాగానే ఉన్నారు, అన్ని పరంగా బాగానే ఉన్నారు, హెల్త్ ఇష్యూ ఉంది ఆయనకి. కానీ ఆయన ఎప్పటి నుంచో చెప్పుకుంటూ వస్తున్నారు, నేను రాజీనామా చేస్తాను, నెక్స్ట్ ఎలక్షన్లో నేను ఉండను ముఖ్యమంత్రిగా, ఇంకెవరు నన్ను ఎన్నుకోండి మీరు అని చెప్పారు 2-3 సార్లు. అంటే అంతకు ముందు కూడా చాలా సార్లు చెప్పారు కానీ మరి తనే ముఖ్యమంత్రిగా ఉన్నారు కదా సార్. అంటే అది ఆ ఎలక్షన్లోనే మరి ముఖ్యమంత్రిగా ఆయన కాకుండా వేరే వాళ్ళని వాళ్ళ కొడుకునైనా నిలబెట్టొచ్చు కదా. ముఖ్యమంత్రి అయిన తర్వాత ఈ డెసిషన్ ఏదైతే ఉందో తీసుకోవడం ఒక కింద చర్చనీయాంశం అయితే అయింది కదా సార్. కొడుకుని అలౌ చేయరు బీజేపీ. కొడుకు మొన్న వచ్చాడు పాలిటిక్స్ లో, ఆయనకి ఎక్కువ ఎక్స్పీరియన్స్ లేదు. ఇంకోటి బీజేపీకి జేడీయూ కన్నా ఎక్కువ సీట్లు వచ్చినాయి సార్, మైనర్ డిఫరెన్స్. సో వాళ్ళు అలౌ చేయరు. సో బీజేపీకి ఎప్పటి నుంచో ఒక ఏముంది, బీహార్లో మా మనిషి ముఖ్యమంత్రిగా ఉండాలి, ఇది ఐడియల్ ఛాన్స్ దొరికింది. ఏం జరిగిందో డిస్కషన్ నితీష్ కుమార్ వీరి నడిమిట్లో మనకు తెలియదు. ఆయన కొడుకుని తీసుకున్నారు, మినిస్టర్షిప్ ఇచ్చారు, కానీ ఆయనకి ముఖ్యమంత్రి ఉప ముఖ్యమంత్రి పదవి ఇవ్వరు, ఎప్పుడు ఇవ్వరు బీజేపీ. ఇప్పుడున్న పరిస్థితి మీరు అడగాల్సింది, నెక్స్ట్ ఎలక్షన్ ఏమైతుంది బీహార్లో, జేడీయూ ఉంటుందా లేదా,
అదొక ప్రశ్న. అది ఉండొచ్చు బహుశా. మళ్ళీ నితీష్ కుమార్ గారు వచ్చి మళ్ళీ క్యాంపెయిన్ చేస్తారు. కానీ క్యాంపెయిన్ చేసిన తర్వాత ఆయన ఏ దాని మీద క్యాంపెయిన్ చేస్తారు? నేను ముఖ్యమంత్రిగా ఉన్నాను, మా కోసం ఓటేయండి అంటారు. లేదు కదా, లేరు. సో బీజేపీకి ఏమంటారు ఆయన? సో బీజేపీ మళ్ళీ కొంచెం పట్టు ఎక్కువ చేస్తారు, వాళ్ళు సీట్లు ఎక్కువ తీసుకుంటారు, తక్కువ సీట్లు ఇస్తారు జేడీయూకి. ఇది మన కర్ణాటక అయిపోయింది, మనం బీహార్ దాంట్లో మహారాష్ట్ర కూడా మనం ట్యాకిల్ చేసాం. వెస్ట్ బెంగాల్కి వద్దాం. వెస్ట్ బెంగాల్లో బీజేపీకి 208 సీట్లు ఉన్నాయి. అక్కడ అవసరం లేదనుకుంటా, ఎమ్మెల్యేలు అవసరం లేదు, ఎంపీలు కావాలి. ఏం చేశారు? అక్కడ కూడా ఇదే గేమ్ ఆడారు. 20 మంది ఎంపీలని తీసుకెళ్ళి ఇప్పుడు వాళ్ళు సపరేట్ పార్టీ పెట్టుకున్నారు, వాళ్ళు స్పీకర్ని కలిశారు, మేము ఇంకో పార్టీతో మా విలీనం అయిపోయింది, మేము లోక్సభలో సపరేట్గా కూర్చుంటాం. అదే పరిస్థితి ఇవాళ స్పీకర్ గారితో కలిసిన మహారాష్ట్రలో 6 మంది ఎంపీలకి స్పీకర్ పర్మిషన్ ఇచ్చేసారు సపరేట్గా కూర్చోడానికి. ఇప్పుడు ఆలోచించండి, 20 అక్కడ వెస్ట్ బెంగాల్, ఇది 6, 26, స్టాలిన్ ఒక 29 వస్తుంది, కలుపుకుంటే అన్ని కలిపి 30, 50, 56 నుంచి 60 మంది సడన్గా బీజేపీకి వచ్చేసారు. బీజేపీ అంటే ఎన్డీఏకి సపోర్ట్ చేస్తారు. ఇప్పుడు దీంతో బీజేపీకి ఇప్పుడు మెయిన్ 2 బిల్స్ పెండింగ్ ఉంది. ఒకటి మన యూనిఫామ్ సివిల్ కోడ్ తర్వాత వస్తుంది. నెక్స్ట్ దానికన్నా ఇంపార్టెంట్ ఉమెన్స్ రిజర్వేషన్ బిల్. మొన్న పార్లమెంట్లో అది పాస్ చేయలేకపోయారు లోక్సభలో. ఇప్పుడు దాన్ని పాస్ చేయాలంటే 360 ఓట్లు కావాలి, 2/3 మెజారిటీ, 542 మందిలో. చాలా పాసిబిలిటీస్ ఉన్నాయి. కాంగ్రెస్ని దాంట్లో 100 మందిని తీసేస్తే మనం 442 గురించి మాట్లాడుతున్నాం. 442లో బీజేపీకి ఇప్పుడు 330, 340 దాకా ఉన్నారు. 60 చేరుకోవడానికి 20-25 ఎంపీలు కావాలి వాళ్ళకి. ఏదైనా జరగచ్చు రేపు. అంటే ఏదన్నా అంటే ఇక్కడ మళ్ళీ ఇంకొక క్వశ్చన్ అంటే ఏంటంటే, ప్రతిసారి ఎన్నికలు జరిగినంటే వెస్ట్ బెంగాల్లో ఎలక్షన్స్ జరిగినాక సార్ చాలా వరకు మార్పులు వచ్చినాయి. అసలు ఇది కాదేమో అనుకున్న పరిస్థితుల నుంచి వెళ్ళి ఇది సాధ్యం అవుతుందని చెప్పేసి మొత్తం ప్రూవ్ అవుతూ వచ్చింది. ఇప్పుడు మళ్ళీ ఏదైనా జరగచ్చు అంటే ఇప్పుడు మళ్ళీ నెక్స్ట్ దేన్ని టార్గెట్ చేస్తున్నట్టు సార్? ఇప్పుడు వీళ్ళు బహుశా శరద్ పవార్ పార్టీని టార్గెట్ చేస్తారు మహారాష్ట్రలో. కాంగ్రెస్ నుంచి కొంతమందిని టార్గెట్ చేయొచ్చు. ఓకే, ఎందుకంటే వాళ్ళకి తెలుసు నెక్స్ట్ ఎలక్షన్లో గెలవడం చాలా టఫ్. ఉత్తరప్రదేశ్లో ఇప్పుడు ఎలక్షన్ రాబోతుంది, అసెంబ్లీ ఎలక్షన్, అక్కడ కొంతమందిని టార్గెట్ చేస్తారు. ఒక 30-40 మంది ఆ రోజు కనిపించకుండా పోతే చాలు బీజేపీకి. మీరు పార్టీలో విలీనం కావాలని ఏం లేదు, మీరు రిజైన్ చేయాలని. ఆ రోజు మీరు రాలేదు లోక్సభకి, అంతే. విప్ ఇష్యూ చేస్తారు, ఓట్ చేయమని కాంగ్రెస్ వాళ్ళు విప్ ఇష్యూ చేస్తారు. మీరు యూజువలీ విప్ ఓట్ చేయకపోతే మిమ్మల్ని డిస్క్వాలిఫై చేయొచ్చు. కానీ డిస్క్వాలిఫై చేస్తే ఎవరికి నష్టం? కాంగ్రెస్కే నష్టం. ఆ ఎంపీలు సీట్లు పోతాయి, కానీ మళ్ళీ అక్కడ ఎలక్షన్ జరుగుతుంది కదా, ఇంకా 2 సంవత్సరాలు ఉన్నాయి ఎలక్షన్, 2.5 ఉన్నాయి. ఎలక్షన్ మళ్ళీ జరుగుతుంది, అక్కడ బీజేపీ గెలిస్తే అది ప్రాబ్లం. యాక్షన్ తీసుకుంటారా లేదా క్వశ్చన్. ఈ ఎమ్మెల్యేలు ఎంపీలు అంటారు మాకు ఉంట బాగాలేకుండా హాస్పిటల్లో ఉన్నాను, చూడండి మెడికల్ సర్టిఫికేట్ ఉంది, నేను రాలేకపోయాను. మీరు విప్ ఇష్యూ చేస్తారు కరెక్టే, కానీ నేను నడవలేకపోతున్నా, రాలేదు ఇవాళ లోక్సభ. 20 మంది ఎక్స్క్యూజ్ ఇస్తారు. నేను పాసిబిలిటీస్ చెప్తున్నాను మీకు, ఏమేమి జరగవచ్చు అనేది ఆ టైంకి. ఎందుకంటే ఇప్పుడు ఉన్న దాంట్లో నంబర్ 1 టాప్ 3 పార్టీస్ అనేది, ఒకటి మమతా బెనర్జీ టీఎంసీ ఉండే లోక్సభలో, ఇంకోటి డిఎంకే ఉండే ఇటువైపు, ఇంకోటి సమాజ్వాదీ పార్టీ. ఈ 3 పార్టీలే మేజర్ ఆపోజిషన్. అంటే కాంగ్రెస్ పక్కన పెడితే 100 సీట్లు. సమాజ్వాదీ పార్టీలో ఏదైనా జరగవచ్చు, చెప్పలేము. ఇది జరిగితే, కానీ బీజేపీకి కూడా అంత ప్రయారిటీ లేదు. అది డీలిమిటేషన్ దట్ ఇస్ బిల్ చేయాలనో, ఉమెన్స్ రిజర్వేషన్ బిల్ పాస్, అమెండ్మెంట్ యాక్ట్ పాస్ చేయాలనో లేదు. బిల్ అయితే ఎప్పుడో పాస్ అయింది, అమెండ్మెంట్ చేయాలి దాంట్లో. ఉమెన్స్కి, ఈ మహిళలకి 33% పెంచడానికి ఇప్పుడు జరగబోయే డీలిమిటేషన్లో 824 సీట్లకి పెంచినప్పుడు వాళ్ళకి ఎంత వస్తుంది అని, దాని మీద గొడవంతా జరిగింది దాని మీదే. ఓకే, ఎందుకంటే అందరూ అన్నారు, అన్ని పార్టీలు అన్నారు ఉమెన్స్ రిజర్వేషన్ బిల్ మేము సపోర్ట్ చేస్తాం, ప్రాబ్లం లేదు, డీలిమిటేషన్ సపోర్ట్ చేయం. కానీ డీలిమిటేషన్ ఇవాళ కాకపోతే రేపు అవుతుంది. సెన్సస్ కాగానే డీలిమిటేషన్ మొదలైపోతుంది. ఓకే, సో పెద్ద ఆపలేవు, ఎక్కువ రోజులు ఆపలేరు. ఓన్లీ క్వశ్చన్ ఇస్ 2029 ఎలక్షన్ కా ముందు జరుగుతుందా లేదా అనేది, అక్కడే మెయిన్ ప్రాబ్లం వస్తుంది. అంటే చాలా వరకు ఏంటంటే 29లోనే జరిగే అవకాశాలే ఎక్కువ ఉన్నాయని చెప్పేసి మనకి మాట్లాడుతున్నారు సార్. ముందు జరుగుతుంది అంటారా? అంటే ఏదైనా చేంజెస్ వచ్చే అవకాశం ఏముందంటారు అసలు? అది జరగవచ్చు, దానికి కారణాలు చాలా ఉన్నాయి. ఒకటి, బీజేపీ మహిళల ఓట్ల కోసం చూస్తున్నారు. ఓకే, అది మీరు ఆ డిఫరెన్స్ మీరు మహారాష్ట్రలో చూశారు, ముందు దానికన్నా ముందు మధ్యప్రదేశ్లో చూశారు. ఎక్కడెక్కడ మహిళలకు స్కీమ్ పెట్టారు,
అది ఈవెన్ స్టాలిన్ మొన్న పెట్టారు. చూసుకున్నట్టయితే మమతా టీఎంసీ ఎక్కువ కనబడింది అదే, మనకి అక్కడ. వాళ్ళు కూడా పెట్టారు. స్కీమ్స్ కన్నా చూసుకున్నట్టయితే వాళ్ళ వ్యతిరేకత ఎంత ద్వేషం ఉందనేది ఈ దాడులతో కూడా ప్రూవ్ అవుతుంది మనకి. సో మహిళల మీద కాన్సన్ట్రేట్ చేస్తున్నారు బీజేపీ. రేపు ఏమంటారు మహిళల దగ్గర? ఇప్పుడు ఆల్రెడీ చెప్పారు, మేము మీకోసం 33% తీసుకొస్తే కాంగ్రెస్ వాళ్ళు, సమాజ్వాదీ పార్టీ వాళ్ళు, లాలూ ప్రసాద్ యాదవ్ వాళ్ళు ఆపేశారు, మేమేం చేయాలి? మీరు ఎలక్షన్లో వాళ్ళకి ఓటు వేయకండి ఈసారి. సో అది కాంగ్రెస్కి పెద్ద ప్రాబ్లం అవబోతుంది. ఎందుకంటే సడన్గా మహిళలు వచ్చి అడుగుతారు రేపు, ఏమైందంటే మీరు ఎందుకు ఆపారు రిజర్వేషన్ బిల్లు? డీలిమిటేషన్ వస్తే మాకు ఇన్ని సీట్లు వస్తుండే కదా, 1/3 మాకు వస్తుండే కదా, 824లో మాకు మినిమం 1/3 వస్తుండే కదా. ఓకే, ఇది క్వశ్చన్. 200+ సీట్లు వస్తుండే వాళ్ళకి, కానీ చేయనియట్లేదు కాంగ్రెస్ వాళ్ళు. దీనికన్నా ఇప్పుడు కూడా దీనికన్నా ముందు కూడా మనం చూసాం, ఇదే ఉమెన్స్ రిజర్వేషన్ బిల్లుని ఆపిన మనిషి లాలూ ప్రసాద్ యాదవ్. పార్లమెంట్లో పెద్ద గొడవ చేసి పేపర్లన్నీ చింపేసి పడేసిన వాళ్ళు లాలూ ప్రసాద్. ఈ ఫ్యామిలీ హెల్డ్ పార్టీస్కి ప్రాబ్లం ఏంటంటే మహిళలకి టికెట్ ఇవ్వడానికి వాళ్ళు రెడీగా లేరు. వాళ్ళ దాంట్లో అక్కడ మెయిల్ మెంబర్స్కి ప్రిఫరెన్స్ అన్నమాట. ఇప్పుడు మన దగ్గర కూడా జిహెచ్ఎంసీ కానివ్వండి, సికింద్రాబాద్ కంటోన్మెంట్ బోర్డు కానివ్వండి, ఇక్కడ చాలా చోట్ల మహిళలకు రిజర్వేషన్ ఉంది, కానీ వాళ్ళ భర్తలు వచ్చి కూర్చుంటారు అక్కడ. ఆఫీస్ అంతా వాళ్ళ కంట్రోల్లో ఉంటుంది. ఇప్పుడు కూడా అంతే ఉంది, ఏ డిఫరెన్స్ లేదు. ఒక మిస్నామర్ ఉమెన్స్ రిజర్వేషన్ ఉందని, రిజర్వేషన్ ఏం లేదు, ఉన్నది ఇది. సో ఎనీవే, ఇప్పుడున్న మహిళల్లో చాలామంది చదువుకున్న వాళ్ళు ఉన్నారు, వాళ్ళ డిసిషన్ తీసుకుంటారు, వాళ్ళు బహుశా ముందుకు వస్తారు. కానీ ఇప్పుడు డీలిమిటేషన్ కూడా జరుగుతుందంటే ఒక కొత్త ఫార్ములా సజెస్ట్ చేశారు. దాంట్లో ఇవాళ వచ్చిన న్యూస్లో, ఇవాళ పేపర్లో వచ్చిన న్యూస్ ప్రకారం అమిత్ షా గారు డిఎంకేతో మాట్లాడారంటున్నారు. డిఎంకేకి ఏం ప్రాబ్లం ఉంది, సౌత్లో సీట్లు తగ్గకూడదు, అది మేము చూసుకుంటాం. ఇంకోటి 3 లాంగ్వేజ్ పాలసీ ఇంట్రొడ్యూస్ చేశారు సిబిఎస్ఈలో, అది మేము పక్కన పెట్టేస్తాం ఇప్పటికి. ఎందుకంటే సుప్రీంకోర్టు కూడా చెప్పారు, ప్రపోజల్ బాగానే ఉంది, 3 లాంగ్వేజ్ పాలసీ ఉండాలి, మన పిల్లలు మదర్ టంగ్ నేర్చుకోవాలి. కానీ మీరు గుజరాత్కి వెళ్ళి గుజరాత్ స్టేట్లో మలయాళం ఇంట్రొడ్యూస్ చేయాలంటే ఎట్లా చేస్తారు? మీకు టీచర్లు కావాలి కదా, టెక్స్ట్ బుక్స్ కావాలి కదా, ఇది ప్రాబ్లం. ఎనీవే, దట్ విల్ బి టేకింగ్ కేర్ లేటర్. ఇప్పుడు అంత పెద్ద ఇష్యూ కాదు అది, కోర్టు దగ్గర కూడా కేసు పడింది. కానీ మీరు అడిగిన ప్రశ్నకి డీలిమిటేషన్తో ఏం జరుగుతుంది అనేది చాలా పెద్ద ఒక ఇష్యూ. అది ఆల్రెడీ ఒక కమిటీ దాన్ని సెటప్ చేశారు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా. వాళ్ళు రిపోర్ట్ కూడా ఇచ్చారు, డాక్టర్ షామికా రవి ఉన్న కమిటీ వాళ్ళు రిపోర్ట్ కూడా ఇచ్చారు, ఇది ఎట్లా చేయాలని చెప్పేసి. చాలా సైంటిఫిక్గా చేశారు. ఎందుకంటే స్టాటిస్టిక్స్ తీసుకొని ప్రతి కాన్స్టిట్యున్సీలు ఇప్పుడున్న పాపులేషన్ ఎంత, ఆ రిపోర్ట్ ఒకటి వాళ్ళు బయటకు వచ్చిందన్నమాట. సో దాంతోనే ఇప్పుడు గవర్నమెంట్ ప్లాన్ చేస్తున్నారు అంటున్నారు. బహుశా దాన్ని దీంట్లో ఇంట్రడ్యూస్ చేయబోతున్నారు వాళ్ళు. సో దాని డీటెయిల్స్ కూడా ఉంది నా దగ్గర, మీకు చెప్తాను, దాని గురించి మనం మాట్లాడవచ్చు దాన్ని. సో ఈ ప్రపోజల్లోనే మనకి కొత్త ఏం చెప్తారు, ఒక చేంజ్ రాబోతుంది. ఓకే, దీన్ని ఏమన్నారు, ఈఏసీపీఎం వాళ్ళది. ఓకే, వాళ్ళ కమిటీ ఒకటి పట్టారు, ఎకనామిక్ అడ్వైజరీ కౌన్సిల్ టు ప్రైమ్ మినిస్టర్ has suggested that India should split 170 large constituencies using a targeted criterion instead of a uniform one. అంటే అక్రాస్ ద బోర్డ్ మీరు అన్ని 542 తీసుకోకుండా 150 పెద్ద కాన్స్టిట్యున్సీస్ ఉన్నాయి. 150 పెద్ద కాన్స్టిట్యున్సీని 170 పెద్ద కాన్స్టిట్యున్సీస్ మీరు స్ప్లిట్ చేసుకోండి. ఇప్పుడు మన వైపు చూసుకుంటే మల్కాజ్గిరి 38 లక్షలు, అది 2, 3 కూడా చేయొచ్చు కావాలంటే. కానీ మీడియన్ పాపులేషన్ వీళ్ళు ఏం తీసుకున్నారంటే, షామికా రవి కమిటీ 18 లక్షలు, ఒక లోక్సభ కాన్స్టిట్యున్సీ 18 lakhs. ఓకే, మీడియన్ అంటే కొన్నితో ఎక్కువ ఉండొచ్చు, కొన్నితో తక్కువ ఉండొచ్చు. ఇది ఎట్లా చేస్తారు? ఎందుకంటే ఇదంతా టైడప్ ఉంది. ఇప్పుడు జరగబోయే లోక్సభ దాంట్లో ఉమెన్స్ రిజర్వేషన్ బిల్ తీసుకొస్తే ఇది కూడా వస్తుంది. ఓకే, ఇది కాకుంటే తర్వాత డీలిమిటేషన్ కమిషన్ పెడితే వాళ్ళ ప్రయారిటీ సపరేట్గా ఉంటుంది. వాళ్ళు ఎట్లా డిసైడ్ చేయాలి, సుప్రీంకోర్టు జడ్జిని పెడతారు, అంతా ఉంటుంది. అది టైం పడుతుంది. 2029 లోక్సభ కల్లా మీరు చేయలేరు, అది పెద్ద ఎక్సర్సైజ్ ఇది. ఇప్పుడు 2.5 సంవత్సరాలు ఇంకా ఉంది కదా, ఈ బిల్లు ఇప్పుడు పాస్ చేస్తే ఈజీగా చేయొచ్చు అనమాట. సో దీనికి ఏం చేస్తున్నారు, ఫస్ట్ వీళ్ళు తీసుకున్నది 543 కాన్స్టిట్యున్సీల్లో ఉన్న పాపులేషన్ తీసుకున్నారు, ఓటింగ్ పాపులేషన్. ఇప్పుడు చాలా ప్లేసెస్లో అప్డేట్ అయింది కదా ఎస్ఐఆర్తో. ఇప్పుడు మన దాంట్లో వీళ్ళని డిసైడ్ చేస్తారు 170. ఓకే, 170 పెద్ద నియోజకవర్గాలు ఉన్నాయి లోక్సభ, దాన్ని స్ప్లిట్ చేద్దాం. ఎట్లా చేస్తారు, ఫస్ట్ 59 తీసుకున్నారు. 59 మిడ్ లెవెల్ కాన్స్టిట్యున్సీ, అంటే మనం మల్కాజిగిరి లా కాకుండా ఒక 25-26 లక్షలు లేకుంటే ఒక 30 లక్షల కాన్స్టిట్యున్సీస్ ఉన్నాయి చాలా మటుకు. దాన్ని స్ప్లిట్ చేస్తారు. అట్లాంటి 59 కాన్స్టిట్యున్సీని 2గా చేస్తారు. ఒక కాన్స్టిట్యున్సీ 2 లోక్సభ కాన్స్టిట్యున్సీ.
ఇంకా మిగతా ఉన్నాయి 111 కాన్స్టిట్యున్సీస్, పెద్ద పెద్ద కాన్స్టిట్యున్సీస్. మోస్ట్లీ యూపీలో ఉంటుంది, మన దగ్గర కూడా ఉంటుంది, కొన్ని హై పాపులేషన్ స్టేట్స్లో ఉంటుంది అది మోస్ట్లీ. దాంట్లో 111 సీట్లని 3గా స్ప్లిట్ చేస్తున్నారు. ఓకే, అప్పుడు యూ కెన్ గెస్ దిస్ విల్ బి 333. ఓకే, ఇదేమో ఒక 120 అంటే ఇట్ విల్ బి అట్ 108 అన్నమాట. 118 సీట్స్ ఇక్కడ, 333 ఇక్కడ. ఈ సీట్లు పెంచుతారు. నౌ ఇది జరిగేదానికి ఓటింగ్ పాపులేషన్ పెరుగుతుంది. ఎస్, 0.3 నుంచి 2.3 దాకా ఓటింగ్ పర్సంటేజ్ పెరగవచ్చు, టర్న్అవుట్ పెరగవచ్చు. ఎందుకంటే కాన్స్టిట్యున్సీ మారుతుంది డీలిమిటేషన్. ఇప్పటికి కూడా చాలా సంవత్సరాల నుంచి ఎలక్షన్స్ వచ్చిన ప్రతిసారి ట్రై చేస్తూనే ఉంటారు, కానీ ఎందుకు అక్కడ గెలుపుకి అంత దూరంలో ఉంటారు అసలు? అది మనం కూడా ఎక్స్ప్లెయిన్ చేయలేము, ఎందుకంటే ప్రజలు ఓటేస్తున్నారు. వీళ్ళు ఫెయిల్ అయ్యేది ఇక్కడ అంటారు. అది యూపీ ఒక టైంలో వాజ్ రూల్డ్ బై కాంగ్రెస్ చాలా సంవత్సరాల ముందు. ఎందుకు వెస్ట్ బెంగాల్ తీసుకోండి, సిద్ధార్థ శంకర్ రాయ్, డాక్టర్ బీసీ రాయ్ ఉండే 1977లో వీళ్ళు వచ్చారు, కమ్యూనిస్ట్ వాళ్ళు వచ్చారు అక్కడ వెస్ట్ బెంగాల్లో రూల్ మొదలు పెట్టారు. దానికన్నా ముందు కాంగ్రెస్ ఉండే, ఇక్కడ ఇప్పుడు కాంగ్రెస్కి 2 సీట్లే ఉన్నాయి అక్కడ. ఆలోచించండి, దిస్ ఇస్ ద సిచ్యువేషన్ అన్నమాట. ఈ సిచ్యువేషన్ తోనే మొత్తం కాంగ్రెస్ నార్త్ లో కంప్లీట్ గా వైప్అవుట్ అయిపోయారు. ఎందుకంటే ఒకటి వాళ్ళ ఫెయిలియర్, లీడర్షిప్ ఫెయిలియర్. ఒక టైంలో కాంగ్రెస్కే మెజారిటీ ఉంటుండే, యూపీ కాంగ్రెస్ నడిపిస్తుండే. దాని తర్వాత ములాయం సింగ్ వచ్చినప్పుడు కాంగ్రెస్ పోయారు, మాయావతి వచ్చింది, కాంగ్రెస్ మళ్ళీ మాయమైపోయారు. సేమ్ థింగ్ విత్ మధ్యప్రదేశ్. ఒక టైంలో కమల్నాథ్ కానీ, దిగ్విజయ్ సింగ్, వీళ్ళందరూ పెద్ద పెద్ద ప్లేయర్లు ఉన్నారు అక్కడ. దాని తర్వాత స్ప్లిట్ చేశారు, మధ్యప్రదేశ్ నుంచి ఛత్తీస్గఢ్ అయిపోయింది. ఇక్కడ రాజస్థాన్ చూడండి, రాజస్థాన్లో కూడా కాంగ్రెస్ ఉండే, అశోక్ గెహ్లోట్ ఉండే దీనికన్నా ముందు. ఏమైంది, ఈసారి ఓడిపోయారు మళ్ళీ. సో ప్రతి స్టేట్, ఎందుకు మీరు ఢిల్లీ తీసుకోండి, ఇంత పెద్ద ప్రెస్టీజియస్ స్టేట్ అది. షీలా దీక్షిత్ అక్కడ ఎన్నో సంవత్సరాల నుంచి ఆమె పరిపాలించారు, కానీ ఆమ్ ఆద్మీ పార్టీ వచ్చి రాత్రికి రాత్రి తీసుకెళ్ళిపోయారు. బీజేపీ కూడా పెద్ద పెద్ద లీడర్లు, మదన్ లాల్ ఖురానా, సాహెబ్ సింగ్ వర్మ, డాక్టర్ హర్షవర్ధన్, ఇట్లాంటి చాలా పెద్ద లీడర్స్ ఉన్నారు వాళ్ళ దగ్గర కూడా. కానీ బీజేపీ కూడా గెలవలేకపోయారు. మళ్ళీ ఈసారి గెలిచారు బీజేపీ. ఎవరు వీళ్ళు ఎవరిని ముందు పెట్టకుండా. అఫ్ కోర్స్ మదన్ లాల్ ఖురానా ఇస్ నో మోర్, బట్ స్టిల్ ఓకే, ఇది డిసడ్వాంటేజ్ అన్నమాట బీజేపీకి అక్కడ. కానీ అడ్వాంటేజ్గా తీసుకున్నారు ఢిల్లీలో. ఇప్పుడున్న పరిస్థితుల్లో యూనియన్ టెరిటరీస్ చెప్పట్లేదు, నేను పెద్ద సిటీస్ పెద్ద ఇదే చెప్తున్నాను. మధ్యప్రదేశ్ 29 నుంచి 44. ఓకే, యూపీ దానికన్నా ముందు మనకి చెప్పలేదు యూపీ గురించి. యూపీ 80 నుంచి 120. పెద్దది కదా సార్. మరి న్యాచురల్లీ అన్ని స్టేట్స్ ఇప్పుడు మీరు 50% ఇంక్రీజ్ అంటారు దీన్ని. ఓకే, 80 to 120 అంటే మీకు 50 కాదు 160 రావాలి, 50 రావాలి. సో 40 సీట్స్ పెరిగింది. కానీ మీరు మిగతా స్టేట్లో చూస్తే, ఈ పాపులేషన్ బట్టి చూస్తే వీళ్ళకి యాక్చువల్లీ రీజనబుల్. ఓకే, యూపీకి కొంచెం ఎక్కువ రావాలండి యాక్చువల్లీ, కానీ వాళ్ళు డిసైడ్ చేశారు ఎక్కువ వేయకూడదు, 40 ఇస్తే చాలు ప్లస్. సో 120 అయిపోతారు. ఇక్కడే భయం ఉంది కాంగ్రెస్కి, పెద్ద ప్రాబ్లం ఉంది. మధ్యప్రదేశ్ 29 నుంచి 44 స్థానాలకు వెళ్ళిపోతుంది, అంటే ప్లస్ 15. గుజరాత్ 26 to 39. ఓకే, అంటే 13 స్థానాలు పెరిగింది అన్నమాట. బీహార్ 40 నుంచి 60, అగైన్ 20. సో ఈ సీట్స్ అన్నీ ఎప్పుడో చేతులు అయిపోయారు కాంగ్రెస్ వాళ్ళు. మేము ఎప్పుడు గెలవం ఉత్తరప్రదేశ్లో, ఎప్పుడు గెలవం బీహార్లో, వీ కెనాట్ విన్ ఇన్ రాజస్థాన్, వీ కెనాట్ విన్ ఇన్ మధ్యప్రదేశ్, వీ కెనాట్ విన్ ఇన్ ఛత్తీస్గఢ్. వీళ్ళు ఎప్పుడో హ్యాండ్స్అప్ చేసేసారు. ఆంధ్రప్రదేశ్ లాగా, ఆంధ్రప్రదేశ్లో ఎప్పుడు మేము గెలవలేము ఆ పరిస్థితికి వచ్చేసారు. ఒకసారి కాంగ్రెస్ ఆంధ్రప్రదేశ్ పరిపాలిస్తుండే, అంటే అప్పుడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో. కానీ ఇప్పుడు చూడండి ఈ పరిస్థితికి వచ్చేసారు. తో షేర్ ఆఫ్ సీట్స్ చూస్తే మీరు కూడా ఇది 23 ఒక నార్త్ అండ్ వెస్ట్కి ఒక కాంబినేషన్, అది మెయింటైన్ చేసుకుంటున్నారు. 23 నుంచి 23.6 నుంచి 23.7, నార్త్కి ఏమో 45.2 ప్లస్ 45.6. ఇదన్నీ చూస్తే మనకి ఇప్పుడున్న డీలిమిటేషన్ ఇది కాకపోతే, ఓకే, దిస్ ఓన్లీ రిపోర్ట్. డీలిమిటేషన్ కమిషన్ వస్తారు, నేను చెప్పాను చూడండి, ఒక సుప్రీంకోర్టు జడ్జి ఉంటారు, ఇద్దరు ఐఏఎస్ ఆఫీసర్లు, వాళ్ళు వీళ్ళు పెట్టి ఒక కమిషన్ పెడతారు. వాళ్ళు 2-3 సంవత్సరాలు తీసుకుంటారు. వాళ్ళు అన్ని మొత్తం సెన్సస్ చెక్ చేసి, ప్రతి కాన్స్టిట్యున్సీలో ఎంతమంది ఓటర్లు ఉన్నాయో చెక్ చేసి, అన్ని చేసేదాకా అది మన నెక్స్ట్ ఎలక్షన్ రాబోయే 2029 కాదు 32కి వెళ్ళిపోతుంది. సో ద గవర్నమెంట్ మైట్ నాట్ వెయిట్. గవర్నమెంట్ ఇప్పుడే చేయాలన్నది దానికి 2-3 కారణాలు ఉన్నాయి. ఒకటి, ఉమెన్స్ రిజర్వేషన్ బిల్ పాస్ అయింది, వాళ్ళకి సీట్లు ఉండాలి. రెండోది, బీజేపీకి ఎప్పుడు తెలుసు వాళ్ళ పట్టంతా నార్త్ ఇండియా అని, సీట్లు పెరుగుతుంది, సౌత్లో కూడా పెరుగుతుంది. సౌత్లో తక్కువేం కాదు, తమిళనాడు 20 సీట్లు పెరిగింది, కర్ణాటకలో 14, అంటే 34 ప్లస్ 3 37, 47 ఆల్మోస్ట్ 56 సీట్లు పెరిగింది సౌత్లో. ఓకే, జస్ట్ ఇది మన తెలంగాణ, ఏపీ, కర్ణాటక, తమిళనాడు, కేరళ, ఈ సీట్లన్నీ కలుపుకుంటే మీకు ఇట్స్ అన్ అడ్వాంటేజ్ ఫర్ యూ. కానీ మీరు అది చూసి మహారాష్ట్రలో ఏమైంది,
రాజస్థాన్లో ఏమైంది, ఉత్తరప్రదేశ్ ఏమైంది అంటే ఏం కాదు, ఇది సైంటిఫిక్గా డివైడ్ చేశారు పాపులేషన్ని. మీడియన్ నేను చెప్పాను చూడండి, ఒక 18.2 lakh ఓటర్స్ని తీసుకున్నారు పర్ కాన్స్టిట్యున్సీ, ఎంతైనా మినిమం ఉండాలి మీడియన్ పాపులేషన్. ఇప్పుడు లదాఖ్ లాంటి తీసుకోండి, ఇప్పుడు అక్కడ ఉన్న పాపులేషన్ 140,000. ఇప్పుడు మీరు అక్కడ 18 లక్షలు అంటే ఏం చేస్తారు, లేరు. సో మీడియన్ కాన్స్టిట్యూన్సీ పాండిచ్చేరి, పుదుచ్చేరి సేమ్ థింగ్. చిన్న చిన్న యూనియన్ టెరిటరీస్ ఉంటుంది, దాద్రా నగర్ హవేలీ, ఓకే, అట్లాంటి ప్లేసెస్లో న్యాచురల్లీ మీరు పాపులేషన్ బేసిస్ కాదు అది, దట్ ఈస్ ప్యూర్లీ బేస్డ్ ఆన్ వాళ్ళ రిప్రజెంటేషన్ ఉండాలి వాళ్ళకని చెప్పేసి. లేకుంటే లదాఖ్లో ఒక ఎంపీ కూడా ఉండరు, మీరు అదే క్రైటీరియా తీసుకుంటారు. ఓకే, ఇప్పుడున్న పరిస్థితుల్లో నేను అనుకుంటాను బహుశా బీజేపీకి చాలా బాగా అడ్వాంటేజ్ రాబోతుంది. ఎందుకంటే 824 సీట్లు అంటే ఇట్స్ అన్ ఇంక్రీజ్ ఆఫ్ 412 సీట్స్. 412 సీట్లు అని చెప్పొచ్చు, 412 సీట్లు, 412. ఓకే, ఈ 412 సీట్స్ పెరిగినప్పుడు న్యాచురలీ 3+2 5, 4+1 5 అండ్ 5+4 9, ఇది కొంచెం పెరుగుతుంది, ఇంత పెరగదు కానీ దెర్ బి సమ్ ఇంక్రీజ్ ఇన్ సమ్ సీట్స్ అనమాట. మెజారిటీ ఈస్ 412, సారీ, మెజారిటీ ఈస్ 412 సీట్స్. ఓకే, ఈ మెజారిటీ సీట్స్నే ఇప్పుడు అక్కడే ఉంటుంది, ఏం కొట్లాడ అక్కడే మన నడుస్తుంది. బీజేపీకి ఇప్పుడు 240 ఉంది, అది 412 తీసుకురావాల్సి వస్తుంది. కానీ ఇక్కడ ఒక అపోహ ఇప్పటికీ స్టిల్ అదే ఉంది కదా సార్. ఇప్పుడు ఈ డీలిమిటేషన్ వల్ల మనం ఎంత మాట్లాడినా, ఇన్ని సీట్స్ సైంటిఫిక్గా పెరుగుతున్నాయన్నా కూడా ఏదైనా బిల్ పాస్ చేయాలంటే వాళ్ళే చేసేసుకుంటారు. సౌత్ నుంచి వెళ్ళి మాకు ఎట్లాంటి ఇది ఉండదు, ఇంకా వాళ్ళు ఏది చేయాలనుకున్నా కూడా మొత్తం నార్త్ ఇండియన్ అంటే నార్త్కి సంబంధించిన వాళ్ళదే వాళ్ళు చేసేసుకుంటారు. మాకు ఇప్పటికీ ఏం లేదు, ఇంకా ఏం లేకుండా అయిపోతుంది అని చెప్పేసి ఒక అపోహన, రూమర్, అదే దాన్ని ఎట్లా తొలగించాలంటారు? ఇది తప్పు. ఎందుకంటే మీకు సరే వీ హ్యావ్ డన్ వెరీ గుడ్ ఇన్ పాపులేషన్ టర్మ్, దాంట్లో డౌట్ లేదు. కానీ వాళ్ళు పాపులేషన్ తగ్గించలేదని చెప్పి వాళ్ళ మీద మనం ఆరోపణ చేయలేము. ఎందుకంటే ఇనీషియల్ స్టేజ్లో పాపులేషన్ ప్రాబ్లం ఉండే. అప్పుడు ఎవరు పరిపాలిస్తున్నారు? ఆ టైంలో కాంగ్రెస్ ఉన్నారు కదా, నార్త్ అంతా కాంగ్రెస్ దగ్గర ఉండే ఆ టైంలో. మీరేం చేశారు పాపులేషన్ కంట్రోల్ గురించి? సౌత్ ఎప్పటి నుంచో పాపులేషన్ తగ్గుతుంది. కేరళ పాపులేషన్ ఫర్టిలిటీ లెవెల్ ఎప్పుడో తగ్గింది. ఓకే, అక్కడ ఎడ్యుకేషన్ సిస్టమ్ కానీ మిగతా కానీ చాలా మటుకు వీళ్ళు ఇదిగో ఒక్కటే కాదు, డబ్బుల గురించి కూడా చెప్తారు కదా, మేము రూపాయి పంపిస్తే మాకు 14 పైసలు వస్తాయని, అదొక ఆరోపణ కూడా ఉంది. ఓకే, అది సపరేట్గా పెడదాం. పాపులేషన్ అడ్వాంటేజ్ బీజేపీకి ఉంటుంది. ఇప్పుడు నార్త్ స్టేట్స్లో పాపులేషన్ పెరిగి, కానీ ఇప్పుడు మీరు చూస్తే యూపీ లాస్ట్ 2 yearsలో అంటే లాస్ట్ 2 decades, ఒక 20 నుంచి ఇప్పుడు 26కి వచ్చాం కదా, ఈ టైంలో యూపీ పాపులేషన్ తగ్గింది. ఇప్పుడు సెన్సస్లో తెలిసిపోతుంది రియల్లీ, అంటే గ్రోత్ తగ్గింది. నంబర్ వైజ్ ఇంకా పెరుగుతుంది పాపులేషన్, 22 నుంచి మేబీ 24, 25 కోట్లకి వెళ్ళొచ్చు, కానీ వాళ్ళ గ్రోత్ తగ్గిపోయింది. వాళ్ళు కూడా ఒక బహుశా 10-15 సంవత్సరాలు 20 సంవత్సరాల తర్వాత దే విల్ ఆల్సో గో బిలో ఫర్టిలిటీ లెవెల్. ఈ ఫర్టిలిటీ లెవెల్ అనేది దీనికన్నా ముందు కూడా నేను ఎక్స్ప్లెయిన్ చేశాను. అంటే చనిపోయిన వాళ్ళ కన్నా తక్కువ మంది పుడుతున్నారు, ఈ రీప్లేస్మెంట్ జరగట్లేదు. సో 100 మందిలో ఒక 20 మంది చనిపోయారు, కానీ పుట్టింది 18 మంది. రెండు తక్కువైపోయింది, రీప్లేస్మెంట్ రావట్లేదు. అంటే యూఆర్ నాట్ ఏబుల్ టు రీప్లేస్ ద డెడ్ పాపులేషన్. సో అక్కడ ఫర్టిలిటీ లెవెల్ పడిపోతుంది అక్కడ. సో సౌత్ స్టేట్స్లో ఎప్పుడో పడిపోయింది, కేరళ ఎప్పుడో అయింది, దాని తర్వాత తమిళనాడు, ఇప్పుడు తెలంగాణ ఇంకా కాలేదు, అవుతుంది. కానీ ఇప్పుడు ఆల్ ఇండియా లెవెల్లో మొన్న వచ్చిన ఒక రిపోర్ట్, యునైటెడ్ నేషన్స్ వాళ్ళ కోట్ కూడా చేశారు వాళ్ళు, దట్ ఆల్ ఇండియా లెవెల్లో మన ఫర్టిలిటీ లెవెల్ తగ్గింది లాస్ట్ 2 yearsలో. అదే నేను యూపీ గురించి చెప్పాను మీకు. అన్ని స్టేట్స్ అర్థం చేసుకున్నారు, పిల్లలు మొత్తం క్రికెట్ టీం తయారు చేయక్కర్లేదు, మీరు పాపులేషన్ తగ్గించుకుంటే మీకే బాగుంటుంది, పిల్లలు చదువు చెప్పొచ్చు, పిల్లల మీద ఖర్చు పెట్టవచ్చు మీరు ఎక్కువ. మీరు 5-6 మంది ముందు జాయింట్ ఫ్యామిలీ సిస్టమ్ ఉండే మన దగ్గర, చూసుకోవడానికి 10 మంది ఉంటారు ఇంట్లో, అక్కడ పాపను బాబును అక్కడ ఇచ్చేసి వాళ్ళు చూసుకుంటారు, మీ ఉద్యోగానికి వెళ్ళొచ్చు. ఇప్పుడు అట్లా కాదు కదా, ఇప్పుడు న్యూక్లియర్ ఫ్యామిలీస్ అయిపోయారు. ఇంట్లో ఎవరన్నా ఆయాలు పెట్టాలి, లేకుంటే వాళ్ళ గ్రాండ్ పేరెంట్స్ని తీసుకురావాలి, పెద్ద ఇష్యూ. లేకుంటే క్రష్కి తీసుకెళ్ళాలి, ఇదంతా ఉండదు. ఎందుకంటే హస్బెండ్ వైఫ్ కూడా ఇద్దరు పనిచేస్తారు ఇప్పుడు మోస్ట్ ఆఫ్ ద ప్లేసెస్లో. ఇదొక పెద్ద ప్రాబ్లమ్, ఎస్పెషల్లీ అర్బన్ ఏరియాస్లో. సో మీకు ఈ పాపులేషన్ తగ్గడం అనేది సౌత్ నుంచి నార్త్కి వెళ్తుంది, టైం పడుతుంది. ఇంకొక 20 సంవత్సరాల్లో నార్త్ ఆల్సో విల్ డిక్రీజ్. మనకి ఇప్పుడున్న 140 కోట్ల పాపులేషన్ డిక్రీజ్ అవుతుంది, గ్రోత్ వైజ్ డిక్రీజ్ అవుతుంది, పాపులేషన్ పెరుగుతుంది. కానీ ముందున్న శాతం కన్నా ఏదైతే పెరుగుదల శాతం అనేది తగ్గుతుంది. చైనాలో చూడండి, ఇప్పుడు ఉల్టా అయిపోయింది. చైనా ఈ సింగిల్ చైల్డ్ పాలసీ పెట్టారు, అవును సార్, పాపులేషన్ గమనీయంగా తగ్గిపోయింది. ఇప్పుడు వాళ్ళు ఎంకరేజ్ చేస్తున్నారు పిల్లల్ని, అంటే కొన్ని ఇవి కూడా ఇస్తున్నారు. చంద్రబాబు నాయుడు గారు పెట్టారు చూడండి, అట్లనే నలుగురిని అంటే ఇంతమంది. చంద్రబాబు నాయుడు అదే అంటారు, 3 పిల్లల్ని అనుకోండి నేను డబ్బులు ఇస్తాను. కానీ పేరెంట్స్ అర్థం చేసుకున్నారు,
వాళ్ళకి తెలుసు చంద్రబాబు నాయుడు గారు ఎంత డబ్బులు ఇస్తారు, మొత్తం కాలేజ్ ఫీజు కడతారా, లేదు ప్రొఫెషనల్ ఫీజు కడతారా? అంటే నేను చెప్పింది ఏంటంటే 3వ పిల్లోడికి 30,000, 4వ పిల్లోడికి 40,000 అంటే అది సరిపోదు. కరెక్ట్ సరిపోదు కదా. కదా, 40,000 అదే 30,000 అనేది పిల్లల పెళ్లి ఉంటుంది. ఇప్పుడు అబ్బాయిలు అమ్మాయిలని కాదు, ఈవెన్ అబ్బాయిలు కూడా మచ్చు ఖర్చు పెడతారు అబ్బాయిల సైడ్ నుంచి కూడా. సో డబ్బులు ఎక్కడ ఉంటుంది, రైట్. అది అంతా ఉంటుంది. మీరు ఎంటైర్ లైఫ్ సైకిల్ చూసుకోవాల్సి వస్తుంది వాళ్ళు. సో డెఫినెట్గా చిన్న ఫ్యామిలీస్ మంచిదే, కానీ అది ఎప్పుడో ఫర్టిలిటీ లెవెల్ సౌత్లో జరిగింది. ఎస్, మన ఎడ్యుకేషన్ సిస్టమ్ ఉండే, మన ఎప్పుడు నార్త్ ఇండియా అని చెప్తున్నాడు, బీహార్ వాళ్ళు అని చెప్తామా, బీమారు స్టేట్స్ అంటుండే ముందు. ఫైనాన్షియలీ వీక్, హెల్త్ వైజ్ వీక్, అన్నిట్లో పాపులేషన్ వైజ్ అన్నిట్లో వీళ్ళు జీరో నెగటివ్లో ఉంటారు. బీమారు అంటే బీహార్, మధ్యప్రదేశ్, ఉత్తరప్రదేశ్, ఓకే, రాజస్థాన్, ఇలా స్టేట్స్ అన్నీ కలుపుకొని మనం బీమారు స్టేట్స్ అంటాం అనమాట. ఇప్పుడు అది కాదు, ద బీహార్ ఈజ్ అ పిక్డప్. మీరు వాళ్ళ లైఫ్ స్టైల్ చేంజెస్ చూడండి, చాలా మటుకు మార్పు. సరే, వాళ్ళకి ఉద్యోగం లేదని చాలామంది వచ్చి మన హైదరాబాద్ లాంటి ప్లేస్లో వచ్చి పని చేస్తారు, అది జరుగుతుంది, మనం ఏం చేయలేం దాన్ని, మనం ఆపలేము కూడా దాన్ని. ఎనీవే ఓవరాల్ పిక్చర్ చూస్తే ఇప్పుడు మీరు అడిగిన 2 ప్రశ్నలకి, ఒకటి మనం మొదలైన శివసేన ఎంపీలతోని, అక్కడ మొదలైన సీట్లతోని, ఇప్పుడు దాని నుంచి డీలిమిటేషన్కి వచ్చేటప్పుడు ఈ బిల్లు పాస్ అయితే ఈ ఎంపీలందరినీ తీసుకున్న తర్వాత వాళ్ళు ఎన్డీఏని సపోర్ట్ చేస్తే బిల్ పాస్ అవుతున్నారు. అది అమిత్ షా గారికి తెలుసు, అది ఎట్లా ప్లాన్ చేస్తున్నారు అనేది. ఇప్పుడు అప్పుడున్న పరిస్థితి కన్నా ఇప్పుడు 2 నెలల ముందున్న పరిస్థితి కన్నా బెటర్ ఉంది ఇప్పుడు పరిస్థితి. ఇంట్రడ్యూస్ చేస్తారా లేదా అదొక పెద్ద ప్రశ్నగా ఉండిపోతుంది. రైట్ సార్, రైట్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ వెరీ మచ్.